హే గైస్ వాట్సాప్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక సోషల్ మీడియా బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. యాక్చువల్లీ బ్యానర్ రిలేటెడ్ టు ఒక ప్రోడక్ట్ ప్రమోషన్ బ్యానర్. అందుకే నేను బ్యాక్గ్రౌండ్స్ కూడా ప్రోడక్ట్లో నుంచి తీసుకుంటాను అండ్ ఫాంట్స్ కూడా స్పెసిఫిక్గా పర్టికులర్ ఫాంట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇవి లేటెస్ట్ ఫాంట్స్ యాక్చువల్లీ నేను ఈ బ్యానర్లో యూజ్ చేసినవి. ఓకే ఫ్రెండ్స్, అండ్ అగైన్ ఈ డిజైన్కి సంబంధించిన పిహెచ్డి ఫైల్ అండ్ ఫాంట్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మీకు గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అగైన్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకా లేటెస్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చకపోతే కనుక డిస్లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, నేను ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను. ఆల్రెడీ ఫైల్ సైజ్ కూడా నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఫైల్ సైజ్ వచ్చేసి 5x5 నేను ఇంచెస్లో తీసుకున్నాను. మీకు పిక్సెల్స్లో అయితే ఇట్స్ 1500x1500 వస్తుంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్ ఇమేజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, జస్ట్ నేను ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను. కొంచెం సైజ్ చిన్నగా చేసుకుంటున్నాను. జస్ట్ రైట్ క్లిక్ చేసా, రొటేట్ కౌంటర్ క్లాక్ వైజ్. రైట్, నేను పర్ఫెక్ట్ పొజిషన్ చూసుకుంటున్నాను. ఓకే, కంట్రోల్ ఏ, జస్ట్ నీ పాయింట్స్ యూజ్ చేసి పర్టికులర్ సెంటర్లో యాడ్ చేసా. కొంచెం కింద తీసుకుందాం. ఫైన్. రైట్, యాక్చువల్లీ చూడండి ప్రోడక్ట్ ఇమేజ్ పైన కొంచెం ఒక లైన్ లాగా వచ్చింది కదా, ఇది యాక్చువల్లీ ఇమేజ్తో ఇండికేట్ అయి ఉంది. దట్స్ వై మనం తీసేద్దాం. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రెస్టోర్ చేద్దాం. జస్ట్ గో టు ఎరేజ్ టు డిలీట్ చేసేద్దాం. ఎరేజ్ చేస్తున్నాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాక్గ్రౌండ్ కావాలి. మెయిన్లీ మనం బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఇటువంటి ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు నేను ప్రోడక్ట్ నుంచి నేను సిమిలర్గా ఉండే కలర్స్ మాత్రమే పిక్ చేసుకుంటాను. జస్ట్ దట్స్ వై గో టు బ్యాక్గ్రౌండ్, గ్రేడియంట్ లేయర్. జస్ట్ నేను 2 కలర్ గ్రేడియంట్ తీసుకుంటున్నాను. జస్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నేను కలర్ పిక్కర్ యూజ్ చేస్తున్నా. జస్ట్ లెఫ్ట్ కొన్ని పర్టికులర్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఓకే. రైట్, జస్ట్ నేను రైట్ సైడ్లో వచ్చేసి లోపల కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. జస్ట్ ఇట్లా చూస్తే మీకు పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా లైట్ కలర్ తీసుకుంటున్నా. ఓకే గైస్, నేను 2 కలర్స్ తీసుకున్నాను గ్రేడియంట్లో. జస్ట్ ఇప్పుడు నేను స్టైల్ వచ్చేసి నేను యాంగిల్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను యాంగిల్ యూజ్ చేయడం ద్వారా చూడండి పర్టికులర్ ఒక షేప్ ఒక స్ట్రేట్ లైన్ లాగా వచ్చింది కదా, ఒక 90 degrees యాంగిల్లో. జస్ట్ ఇప్పుడు నేను దీన్ని 270 అప్లై చేస్తున్నాను. జస్ట్ కిందికి వస్తుంది ఇది ఇట్లా. రైట్, ఇంకా ఏం టచ్ చేయకండి మీరు దాన్ని. ఇంకా జస్ట్ ఇప్పుడు నేను ఒక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఎందుకంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్లో పర్ఫెక్ట్ ఇది గ్రేడియంట్ ఎఫెక్ట్ లాగా లేదు చూసారా, లెఫ్ట్ కలర్ రైట్ కలర్ లాగా ఉంది. జస్ట్ నేను సెంటర్లో కొంచెం లైట్ కలర్ తీసుకుంటాను. జస్ట్ ఈ కలర్ తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకు పర్టికులర్గా పర్ఫెక్ట్ గ్రేడియంట్ ఎఫెక్ట్ వస్తుంది. గో టు కలర్ ప్యాలెట్. జస్ట్ ఈసారి నేను పర్టికులర్ కలర్ కూడా అప్లై చేస్తున్నాను. డన్, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ ఇప్పుడు నేను బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. జస్ట్ క్లిక్, జస్ట్ కంట్రోల్ మైనస్, జస్ట్ నేను జూమ్ అవుట్ చేసుకున్నాను. పర్టికులర్ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటున్నాను నేను. జస్ట్ ఆల్ట్ యూజ్ చేసుకుంటే 4 sides నుంచి ఈక్వల్గా డ్రాగ్ చేసుకోవచ్చు. షుడ్ బి ఫైన్. దెన్ అగైన్ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఈసారి నేను షాడో అప్లై చేస్తున్నాను. దట్స్ వై జస్ట్ ఎక్స్, జస్ట్ నేను ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను. జస్ట్ క్లిక్, జస్ట్ అగైన్ షిఫ్ట్ యూజ్ చేసి నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నా. రైట్, జస్ట్ ఈసారి నేను ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ యూజ్ చేసి నేను హారిజంటల్గా డ్రాగ్ చేసుకుంటున్నా. రైట్, ఓకే. జస్ట్ దీన్ని బ్లెండ్ మోడ్ వచ్చేసి నేను మల్టీప్లై అప్లై చేస్తున్నాను. అగైన్ దీన్ని ఒపాసిటీ కూడా తగ్గిస్తున్నాను. అండ్ అగైన్ కంట్రోల్ టీ కొంచెం. షుడ్ బి ఫైన్. అండ్ అగైన్ నేను ఈ షాడో లేయర్ కింద ఇంకొక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఎంటీ లేయర్, అగైన్ గో టు కలర్ ప్యాలెట్. జస్ట్ ఈసారి నేను ఇంకా లైట్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. రైట్,
ఓకే, జస్ట్ క్లిక్ చేశాను, జస్ట్ కంట్రోల్ టీ అగైన్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. పర్టికులర్ మనకు పర్ఫెక్ట్ ఫ్లోర్ ఎఫెక్ట్ రానికి. రైట్, దీని బ్లెండ్ మోడ్ వచ్చేసి అగైన్ మల్టీప్లేలో అప్లై చేసా. రైట్, అండ్ అగైన్ జస్ట్ కంట్రోల్ టీ, జస్ట్ గో టు wrap. జస్ట్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా ఈ పాయింట్స్ యూజ్ చేసి. రైట్, జస్ట్ ఎంటర్ చేసా. జస్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ కంట్రోల్ జీ, జస్ట్ పోస్టర్. ఓకే, జస్ట్ నేను ఇవన్నీ గ్రూప్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మెయిన్లీ మన ప్రొడక్ట్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు డాట్స్ టూల్. నేను డాట్స్ టూల్ యూజ్ చేసి లైటింగ్స్ అన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. మరి డల్ ఉంది ప్రోడక్ట్, దట్స్ వై లైటింగ్. అండ్ అగైన్ గో టు బర్న్ టూల్. జస్ట్ ఎక్స్పోజర్ అయితే మ్యాక్సిమం తగ్గించుకోండి, తక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మన ప్రొడక్ట్లో బ్లాక్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి. ఫైన్, ఓకే డన్. జస్ట్ ఇప్పుడు ఈ గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ జస్ట్ ఒక ఫ్లాటన్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఒక స్క్రీన్ షాట్ లాగా పేస్ట్ అయిపోద్ది ఆర్ట్బోర్డ్ సెంటర్లో. జస్ట్ ఇప్పుడు కెమెరాకి వచ్చాను. కెమెరాలో జస్ట్ కలర్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. రైట్, ఇంకేం టచ్ చేయకండి, జస్ట్ ఓకే. నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు మెయిన్లీ పోస్టర్ లుక్ వచ్చింది మన టెక్స్ట్తోని. జస్ట్ నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ అరైవల్ ఫాంట్ వచ్చేసి ఇది ఏ ఫాంట్లో ఉంది, ఏరియల్ ఉంది, చాలా ఓల్డ్ ఫాంట్. నేను ప్యాంగ్రామ్ యూజ్ చేస్తున్నా. రైట్, ప్యాంగ్రామ్ రెగ్యులర్. జస్ట్ దీన్ని సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. కంట్రోల్ ఏ, జస్ట్ ఈ పాయింట్ వచ్చేసి నేను సెంటర్లో యాడ్ చేశాను. దీని టెక్స్ట్ కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను, చేంజ్ టు వైట్. రైట్, ఓకే. అండ్ అగైన్ దే స్పెషల్ వచ్చింది కదా, ఇది మనకు మెయిన్ టెక్స్ట్ కాబట్టి ఇది మనకు పెద్దగా ఉండాలి. సేమ్ అదే ఫాంట్ ప్యాంగ్రామ్, బట్ నేను బోల్డ్ అప్లై చేసా. జస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. రైట్, కంట్రోల్ ఏ, జస్ట్ ఈ పాయింట్ యూజ్ చేసి నేను హారిజెంటల్ సెంటర్ అప్లై చేశాను. జస్ట్ టెక్స్ట్ కలర్ వచ్చేసి టెంపరీగా అయితే నేను వైట్ అప్లై చేస్తున్నాను, దానికి వేరే కలర్ అప్లై చేద్దాం మనం తర్వాత. జస్ట్ కంట్రోల్ కొంచెం చిన్నగా చేస్తున్నాను సైజు. ఇట్ షుడ్ బి ఫైన్. అండ్ అగైన్ రెండింటి మధ్య డిస్టెన్స్ కొంచెం తగ్గిస్తున్నాను. రైట్, ఓకే. జస్ట్ ఈ రెండు లేయర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, రైట్. జస్ట్ ఇప్పుడు ఒక డమ్మీ టెక్స్ట్ లోరియం ఇప్సమ్ అని చెప్పేసి, మీకు డమ్మీ టెక్స్ట్ కావాలంటే జస్ట్ గో టు ఎలిప్సమ్ అనే సైట్లో దొరుకుతుంది. జస్ట్ మీకు ఎన్ని లైన్స్ కావాలి, ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలని చెప్పేసి దాని గురించి నేను ఒక పర్టికులర్ వీడియో కూడా చేశాను ప్రీవియస్గా. జస్ట్ మీరు ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. రైట్, దెన్ గో టు సేమ్ అగైన్ ప్యాంగ్రామ్. ప్యాంగ్రామ్ లైట్ కాదు, జస్ట్ నేను రెగ్యులర్ అప్లై చేసా. జస్ట్ దీన్ని అలైన్మెంట్ వచ్చేసి నేను సెంటర్ టు పెట్టాను. జస్ట్ చేంజ్ టు వైట్ కలర్. ఈ డమ్మీ టెక్స్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మీ ఇక్కడ ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ మీరు రాసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. ఓకే డన్. జస్ట్ ఇక్కడ మనం లోగో, నా దగ్గర లోగో లేదు కాబట్టి నేను లోగో యాడ్ చేస్తలేను. మీ దగ్గర లోగో ఉంటే లోగో మీరు యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి లోగో వచ్చేసి నేను వేరే ఫాంట్ అప్లై చేస్తున్నాను. ఫాంట్ చేంజ్ టు లైట్ గౌతమ్. ఓకే, జస్ట్ నేను అన్ని క్యాపిటల్ లెటర్స్ అప్లై చేశాను. జస్ట్ కంట్రోల్ టీ. రైట్, జస్ట్ దీని కలర్ వచ్చేసి వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. రైట్, ఓకే. జస్ట్ కంట్రోల్ ఏ, జస్ట్ సెంటర్ పాయింట్. ఓకే, ఇది మనకు పర్ఫెక్ట్ లోగో లాగా ఉండడానికి జస్ట్ ఒక టెంపరరీ లోగో లాగా చేస్తున్నాను నేను. బేసిక్ లోగో కాదు, జస్ట్ ఒక సర్కిల్ టు 5. అండ్ అగైన్ కంట్రోల్ జే అండ్ అగైన్ కంట్రోల్ టీ. జస్ట్ ఆల్ యూజ్ చేసి నేను డూప్లికేట్ చేసుకొని చిన్న చేసుకున్నాను. అండ్ జస్ట్ మళ్ళీ ఆల్ యూజ్ చేసుకొని సెంటర్కి తీసుకొచ్చాను. జస్ట్ గో టు షేప్ టూల్. జస్ట్ దీన్ని నేను స్ట్రోక్ తీసేసాను, ఓన్లీ ఫిల్ అప్లై చేస్తున్నాను. రైట్, అండ్ అగైన్ కంట్రోల్ టీ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. రైట్, ఓకే. జస్ట్ ఈ 3 షేప్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేస్తున్నా. జస్ట్ లింక్ సారీ, మెయిన్లీ ఏంటంటే కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను టెక్స్ట్ది. అట్లా బి ఫైన్. కొంచెం కిందకి తీసుకొస్తున్నా.
అండ్ అగైన్ ఈ లోగో కూడా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. రైట్, షుడ్ బి ఫైన్. దీన్ని యాక్చువల్లీ వచ్చేసి ఇక్కడ షాప్ నో అని చెప్పేసి ఒక బటన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ గో టు రెక్టాంగిల్ టూల్, జస్ట్ ఒక నేను రెక్టాంగిల్ డ్రా చేసా. జస్ట్ దీనికి స్ట్రోక్ కాదు, నేను ఫిల్ అప్లై చేస్తున్నా. ఫైన్, జస్ట్ కంట్రోల్ జస్ట్ ఈ పాయింట్ యూజ్ చేసి సెంటర్లో ప్లేస్ చేసుకున్నాను. రైట్, ఓకే. జస్ట్ ఈ షాప్ నో ఉంది కదా, ఈ బటన్ యాడ్ చేయడానికి జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ రైట్ స్క్వేర్ బ్రాకెట్, టాప్లోకి వస్తుంది లేయర్. ఓకే, జస్ట్ షాప్ నో. ఓకే, దీన్ని ఫాంట్ వచ్చేసి జస్ట్ గౌతమ్ అప్లై చేస్తున్నా. గౌతమ్ బోల్డ్, జస్ట్ కంట్రోల్ టీ, షుడ్ బి ఫైన్. ఓకే, జస్ట్ దీని కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ట్రాన్స్పరెంట్ లాగా కనబడుతుంది నీకు. చూడండి, కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా కనబడుతుంది టెక్స్ట్. దట్స్ రైట్. ఇక్కడ ఒకటి లైక్ జస్ట్ చేంజ్ టు ప్లేస్, జస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఫైన్, కొంచెం ఒక 2 స్టెప్స్ కిందికి డ్రాగ్ చేసా. జస్ట్ దీని కలర్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాను. టెక్స్ట్ కలర్ చేంజ్ టు వైట్. అండ్ అగైన్ షేప్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. జస్ట్ ఇది ఒక జేపీజీ ఫార్మాట్లో ఉంది యాక్చువల్లీ. దట్స్ వై నేను గో టు కలర్ ఓవర్లీ, జస్ట్ చేంజ్ టు వైట్. అండ్ అగైన్ జస్ట్ ఇక్కడ ఎలిప్స్ వచ్చేసి షేప్ ఇది, జస్ట్ చేంజ్ టు వైట్. అండ్ అగైన్ టెక్స్ట్ చేంజ్ టు వైట్. ఇట్ బి ఓకే, రైట్. ఓకే, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. జస్ట్ అండ్ అగైన్ జస్ట్ నేను టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. జస్ట్ చేంజ్ టు లైట్ కలర్ అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి. ఓకే, దట్స్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఈ విధంగా మనం ఒక సింపుల్ ఇన్స్టాగ్రామ్ బ్యానర్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.